శ్రీ భూవి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 7 హిల్స్ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు మన సాగర్ హైవేలో నమ్మకానికి అమ్మలాంటిది మన భూవి ప్రాపర్టీస్. నమస్తే అన్న, ఈరోజు మరి సిజేపీ పార్టీకి మద్దతు ఇవ్వడానికి వచ్చారా, యువతకి మద్దతు ఇవ్వడానికి వచ్చారా? అమ్మ, సిజేపీ అనేది ఒక రాజకీయ పార్టీ కాదు, అదొక యువత ఉద్యమము. ఎవరో ఒక జడ్జి గారు వ్యంగ్యంగా యువతని బొద్దింకలు, లేజీ ఫెలోస్, వీళ్ళు ఉద్యమకారులు, వీళ్ళు ఏం చేయరు అన్నందుకు ఒక అమెరికాలో చదువుకుంటున్న బాధ్యత గల పౌరుడు వ్యంగ్యంగా పెట్టిన ఒక పోస్టుకి కోట్ల మంది అభిమానం చెప్తున్నారంటే యువతలో ఎంత అన్రెస్ట్ ఉందనేది తెలుసుకోవాలి. పాలకులు రాజుల్లాగా, చక్రవర్తిలాగా ప్రవర్తిస్తున్నారు. పాలకులు ప్రజల కొరకు పనిచేయాలి. భారతదేశంలో ఉన్న 10 కోట్ల మంది విద్యార్థులు అడుగుతున్నారు ఎందుకు ఈ పేపర్లు లీక్ అవుతున్నాయని. కనీసం డైపర్లు కూడా లీక్ కావట్లే, పేపర్లు ఎందుకు లీక్ అవుతున్నాయి అంటే డైపర్లు తయారు చేసే పేపర్తో ఏమన్నా పేపర్లు తయారు చేయాలా, లేకపోతే ప్రతి ఎగ్జామ్ పేపర్కి డైపర్లు పెట్టాలని వ్యంగ్యంగా అడుగుతున్నారు. భారతదేశ ప్రజలమైన మాకు మేముగా సమర్పించుకున్న రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్య, ఉపాధి, జీవనోపాధులు కల్పించాలి. మనం ఏమడుగుతున్నాం? అందరికీ నాణ్యమైన విద్య ఇవ్వండి. కనీసం 150 కోట్ల మందికి నాయకుడుగా, లోకనాయకుడుగా చెప్తున్న గౌరవనీయులైన నరేంద్ర మోడీ గారు ఒక పరీక్ష కూడా పెట్టడం చేత కాదు, కానీ మీరు గొప్ప గొప్ప మాటలు చెప్తున్నారు. ఇమీడియట్గా మీ ధర్మేంద్ర ప్రధాన్ అనేటువంటి దానిలో ధర్మం లేదు, వాడు అధర్మేంద్ర ప్రధాను. కాబట్టి ఇమీడియట్గా రిజైన్ చేయాలని యువత కోరుకుంటున్నారు. ఇక్కడ లెఫ్ట్ కాదు, రైట్ కాదు, వీఆర్ స్ట్రైట్ ఫర్ క్వశ్చన్. ప్రశ్నే ప్రజాస్వామ్యానికి పునాది, ప్రశ్నే నాగరిక సమాజానికి పునాది. కాబట్టి ప్రశ్నించమనేది ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రశ్నిస్తే యాంటీ నేషన్ అంటే మీరు ఏ ముద్ర వేసినా ఇది ఆగదు. మరి ఇలా విద్య మొత్తం అమ్ముడు పోతుంది, దాని మీద ఏం మాట్లాడతారు? కార్పొరేట్ కన్నా స్కూల్స్ చాలా అవుతున్నాయి కదన్నా. చదువుకోవడం పోయి చదువు కొనుక్కోవడము, చదువును అమ్ముతున్నారు. కాబట్టి ఈ ఎడ్యుకేషన్ మాఫియా మీద పెద్ద పోరాటం చేయాలి. అర్హత లేని వాళ్ళని ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకులు కాకుండా అర్హత, ప్రతిభ, నైపుణ్యం. ఒక అటెండర్ ఉద్యోగానికి లక్షల మంది పోటీ పడుతున్నారు. మరి రాజకీయ నాయకులకు కూడా అర్హత పెట్టాలి, ఎగ్జామ్ పెట్టాలి, వాళ్ళు ఎన్ని సంవత్సరాలు టాలెంట్ చేయాలి. కుటుంబ రాజకీయాలు, కుల రాజకీయాలు, వారసత్వ రాజకీయాలను నిర్మూలించాలి. జై భారత్. ఎట్లయితే దేశం బయట సైనికుడు భారతదేశాన్ని కాపాడుతాడో, ఇప్పుడు భారతదేశ యువత మాత్రమే భారతదేశాన్ని కాపాడుతుంది. కాబట్టి జై కిసాన్, జై జవాన్, జై యూత్. బీజేపీ రాజకీయ పార్టీ కాకపోయినప్పటికీ ఎవరి మీద పోరాడుతుంది? బీజేపీ మీద, వ్యవస్థ మీద పోరాడుతుందా? వ్యవస్థ మీద పోరాడితే ఆజాద్ ఆజాద్ అని నినాదాలు ఎందుకు చేస్తుంది? ఇప్పుడు 1000 పూలు వికసించని 100 ఆలోచనలు మొలకెత్తని. నువ్వు మనిషివైతే, నువ్వు తినేది అన్నం అయితే, నీకు జాతి, నీతి, ధర్మం ఉంటే ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నిస్తాడు. ఇప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ ఏం చెప్పిండు? భయాన్ని జయించండి, అన్యాయాన్ని ప్రశ్నించండి అన్నాడు. నువ్వు లెఫ్ట్ అనుకో, రైట్ అనుకో, స్ట్రైట్ అనుకో, అన్యాయం ఎక్కడుంటే తెలంగాణ యువత అక్కడ పెరుగుతుంది. ఈ రాజకీయ పార్టీలన్నీ ఒకటే కలరు. వీళ్ళందరూ అవినీతిలో, మురికిలో కూలి పందికొక్కుల్లాగా పంది బొర్లినట్టు బొర్లుతున్నారు. మాకు సిద్ధాంతాలతో పని లేదు. మాకు అన్యాయం మీద ఎవరు కొట్లాడినా, అది లెఫ్ట్ అయినా, రైట్ అయినా, స్ట్రైట్ అయినా, నిజాయితీగా కొట్లాడినంత కాలం మేము సపోర్ట్ చేస్తాం. తెలంగాణ విద్యా వ్యవస్థ ఎట్లుంది? దీని మీద ఇప్పుడు ఆక్రోర్ మురళి ఇప్పుడు ఈరోజు వచ్చి మన విద్యా కమిషన్ చైర్మన్ ఆయన మార్పులు చేస్తాను చేయకుండా ఆయనే రాజీనామా చేసింది. ఎట్లా అనిపిస్తుంది? మేము వ్యక్తుల గురించి మాట్లాడడం, వ్యవస్థలో మార్పు గురించి పనిచేసే ప్రతి ఒక్క పాజిటివ్ ఎనర్జీని తీసుకుంటాం. ముఖ్యమంత్రి అనేటోడు కూడా పవర్ఫుల్ కాదు, ఇలా క్యాపిటలిస్టుల చేతిలో ఉంది. ఎవడు డబ్బు ఉంటే వాడు ఆడుకుంటున్నాడు. ఇలా ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు కూడా ఆదాని, అంబానీ, డబ్బున్న చేతిలో చెప్తున్నారు. కాబట్టి మేము వ్యక్తుల మీద, రాజకీయ పార్టీల మీద పోరాటం కాదు. మౌనాన్ని వీడండి, ఓపెన్ అప్ క్వశ్చన్ చేయండి. ఎందుకు ఇవాళ ఇంత విప్లవం వచ్చిందంటే 10 కోట్ల మంది మధ్యతరగతి తల్లిదండ్రులు, విద్యార్థులు కనీసం ఎగ్జామ్ కండక్ట్ చేయండి రా నాయన అని అడుగుతున్నారు. వీళ్ళు ప్రధానమంత్రి ఆస్తులు అడగట్లే, ముఖ్యమంత్రుల యొక్క ఆస్తులు అడగట్లే. ఒక పరీక్ష పెట్టడం చేతగాని వాళ్ళు విద్యామంత్రిగా ఎట్లుండాలని అడుగుతున్నారు. వీళ్ళ ప్రశ్నలో నిజాయితీ ఉంది, వీళ్ళ పోరాటంలో ధర్మం ఉంది. కాబట్టి రామరాజ్యం అని ఏదైతే చెప్తున్నారో, రాముడు ఎవరో ఒక అపనింద, ఒక పుకారు లాంటిది వస్తేనే తన భార్యను కూడా పరీక్ష పెట్టినంత నిజాయితీ గల రామరాజ్యం గురించి చెప్తూ మీరందరూ రావణ రాజ్యం చేస్తున్నారు. మీ అందరికీ కూడా ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. ధర్మేంద్ర రాజీనామా చేసి సరిపోతుంది, సమస్య పరిష్కారం దొరుకుతుంది. ఇప్పుడు హర్ దర్ద్ కా దవా జిందా తిలిస్మాత్ అని ఫస్ట్ ఏమంటున్నారు? నీట్ పరీక్ష అనేది వచ్చింది. ఇవాళ ఎందుకు ఇంతమంది వచ్చారంటే నీట్ పరీక్ష గురించి ప్రిపేర్ అయితే మా ఇంట్లో చాలామంది ప్రిపేర్ అయ్యారు. 2-3 సంవత్సరాలు ప్రిపేర్ అవుతారు, వాళ్ళ జీవితం అంతా కష్టపడతారు. ఫస్ట్ ధర్మేంద్ర ప్రధాన్ అనేటువంటి రిజైన్ చేస్తే వీళ్ళేం రాజ్యాధికారం అడగట్లేదు కదా, వాళ్ళు రాజకీయ పార్టీ కాదు. మనం కూడా అన్నీ ఒకటేసారి కలపద్దు. ధర్మేంద్ర ప్రధాన్ అనేది రిజైన్ చేస్తే అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ ఉన్నట్టు, లేకపోతే వాళ్ళు ఒప్పుకున్నట్టు. ఏ ఆస్పిరెంట్స్కి ఏదైనా కూడా ఈ దేశంలో కర్రు నోడిదే బర్రె, నోరు నోడిదే రాజ్యం. ప్రజాస్వామ్యం మీ చేతుల్లోనే ఉంటుంది, రాజకీయ నాయకుల చేతుల్లో ఉండదు. కాబట్టి ఈ రాజకీయ నాయకులు వినాయకుల్లాగా తయారై పందికొక్కులాగా తింటున్నారు. కాబట్టి ప్రశ్నతోటే ఈ సమాధానం చెప్తారు. నిజాయితీ గల ప్రశ్నకి ఎంతటి నియంత అయినా దిగొస్తాడు. ఇది ప్రజాస్వామ్య దేశం.
ప్రజలు విద్యార్థులే ఫైనల్ డెసిషన్. ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు సేవకులు మాత్రమే, మా జీతగాళ్ళు మాత్రమే.